ఏడాది పాలనతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరు చేసుకుంటున్నారు? వ్యాపారస్తుడు ఏమైనా చేసుకుంటున్నాడా? ఎందుకని సంబరం చేసుకుంటాడు? వ్యాపారాలు లేవని లేదు. సంక్షేమ పథకాలు వచ్చి ఎంతకాలం నేను నాశనం అయిపోయాను, కుటుంబానికి ఒక 50-60 వేల రూపాయల దాకా డబ్బులు వచ్చినాయి, 2.5 లక్షలు అనవసరంగా ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చక్కగా ఆ డబ్బులేమీ లేకపోయేటప్పటికి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి పేదలు సంతోషపడుతున్నారా? సచివాలయంలో చేస్తున్న వాళ్ళు ఈ రోజున ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎవరు తమని తిడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియక వాళ్ళు సంబరపడుతున్నారు. 5,000 కాదు 10,000 వస్తుందని ఆనందపడ్డటువంటి వాలంటీర్ ఆ ఉద్యోగం పోయినందుకు సంబరపడుతున్నాడా? మద్యం ప్రభుత్వ దుకాణాలు పోయి ప్రైవేటు మద్యం దుకాణాలు వచ్చి చివరికి బెల్ట్ షాపులు వచ్చి తెల్లవారుజామునే తాగుతున్నందుకు తాగుబోతు మాత్రం సంతోషపడుతున్నాడు, వాళ్ళ కుటుంబం సంతోషపడుతుంది. అని ఆ మొగుడు చక్కగా తాగుతున్నాడు, హ్యాపీగా పొద్దున్న 5 తాగేస్తున్నాడు, సంపాదించిందంతా తగలేస్తున్నాడు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పి సంతోషపడుతున్నారా? దేన్ని చూసి సంతోషపడుతున్నట్టు?